మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే, దరిద్రం అనేది లేకుండానే ఉండాలంటే, ఎప్పుడూ డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటంటే రోలు, రోకలి. ఎందుకంటే రోలు అనేటటువంటిది పార్వతీదేవి స్వరూపం, రోకలి అనేటటువంటిది పరమేశ్వర స్వరూపమని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు. మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే, దరిద్రం అనేది లేకుండానే ఉండాలంటే, ఎప్పుడూ డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటంటే రోలు, రోకలి. ఎందుకంటే రోలు అనేటటువంటిది పార్వతీదేవి స్వరూపం, రోకలి అనేటటువంటిది పరమేశ్వర స్వరూపమని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు. మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే, దరిద్రం అనేది లేకుండానే ఉండాలంటే, ఎప్పుడూ డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటంటే రోలు, రోకలి. ఎందుకంటే రోలు అనేటటువంటిది పార్వతీదేవి స్వరూపం, రోకలి అనేటటువంటిది పరమేశ్వర స్వరూపం.